నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు చూసింటాం. ఏదైనా మెసేజెస్ రూపంలోనైనా సరే, కమెంట్ల రూపంలోనైనా సరే, లేకపోతే నాకు ఫిట్నెస్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి, లేకపోతే వీడియో కాల్ ట్రైనింగ్ కావాలి అన్న రూపంలోనైనా సరే, నాకు అతను లాంటి బాడీ కావాలి, లేదా నాకు తన లాంటి ఫిజిక్ కావాలి, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోనో లేకపోతే గూగుల్లో ఫోటో తీసుకొచ్చి నాకు ఇటువంటి ఫిజిక్ కావాలి అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక మ్యాజిక్ ఏంటి తెలుసా? అది తొందరగా కావాలి, 3 months లో కావాలి, 6 months లో కావాలి. 3 months ప్లాన్ లో అయిపోతుందా, 6 months ప్లాన్ లో అయిపోతుందా, లేదా ఒక సంవత్సరంలో అయిపోతుందా అని చెప్పేసి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చిన రొటీన్ లో ఉంటాం. నిద్ర ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాం, వర్కౌట్ చేయాలనిపిస్తే చేస్తాం, లేకపోతే చేయం, అసలు వర్కౌటే చేయం, ఇష్టం వచ్చిన ఫుడ్ తింటాం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి లాస్ట్ వచ్చి మనకు 3 months లోనే 6 months లోనే మనము అనుకున్న ఒక ఫోటోని చూపించుకొని అటువంటి ఫిజిక్ ని కోరుకుంటాం కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనము పక్కన వాళ్ళ లాంటి బాడీ కోరుకుంటున్నాం, కానీ ఇంతవరకు మన బెస్ట్ వర్షన్ ని మనం మీట్ అయినమా లేదా అని చెప్పేసి. ఇట్స్ ఓకే, మీరు పక్కన వాళ్ళ నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వడం, మోటివేట్ అవ్వడంలో తప్పే లేదు. కానీ బ్లైండ్ గా మనకు అటువంటి బాడీ కావాలి, అటువంటి వాళ్ళ సక్సెస్ కావాలి, అటువంటి వాళ్ళ లుక్ కావాలి అనుకోవడం తప్పు. ఎందుకంటున్నానంటే, వాళ్ళ జర్నీ డిఫరెంట్, వాళ్ళ జెనెటిక్స్ డిఫరెంట్, వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ డిఫరెంట్, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ డిఫరెంట్, వాళ్ళకి వచ్చిన పెయిన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మరి వాళ్ళ లాంటి బాడీ నువ్వెందుకు అచీవ్ చేయాలనుకుంటున్నావు? ఈవెన్ కొంతమంది అనుకుంటారు, క్రిస్ బమ్స్టెడ్ ని చూసో లేకపోతే ఆర్నాల్డ్ స్వాగనికర్ ని చూసో నాకు కూడా సేమ్ ఇట్లాంటి బాడీనే కావాలి అని చెప్పేసి. మనం పక్కన వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వడంలో, మోటివేట్ అవ్వడంలో తప్పు లేదు, బట్ వాళ్ళలాగానే కావాలి, వాళ్ళ పాతలోనే కావాలి అనుకోవడం చాలా తప్పు. మరి మనం ఏం చేయాలి? వాళ్ళని వీళ్ళని చేజ్ చేయడం కాదు, మన లోపల ఒక బెస్ట్ వర్షన్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని చేజ్ చేయాలి. ఇక్కడ మ్యాజిక్ ఏంటి తెలుసా? నువ్వు ఎంత బెస్ట్ వర్షన్ తీసుకొచ్చినా కూడా దానికంటే ఇంకొక బెస్ట్ వర్షన్ ఖచ్చితంగా నీ లోపల ఉంటుంది. సో యూ కీప్ ఆన్ చేసింగ్ యువర్ బెస్ట్ వర్షన్ ఎవ్రీ టైం అనమాట. ఇదేమో ఒక 3 నెలల కళ కాదు, అలా అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల కళ అసలుకే కాదు, ఒక లైఫ్ టైం డిసిప్లిన్.